వీళ్ళంతా కూడా కమ్యూనిస్టు మేధావులు. చెగుబెరా అని మరొకడని యుద్ధం చేశాడు కానీ పవర్ తీసుకోలేదు అని చెప్పేసి అదే మనకు ఆదర్శం అని చెప్పి భారతీయుల మీద రుద్దుతూ ఉంటారు. రాముడు కంటే ఎవరు ఆదర్శం ఉంటారండి? రాముడు యుద్ధం చేసి గెలుచుకున్నాడు, ఆయనదే రాజ్యం, ఆయన కోరుకుంటే ఎవరు కాదంటారు. కానీ తృణప్రాయంగా ఇక్కడ త్యజించాడు, అక్కడ త్యజించాడు. మళ్ళీ భరతుడు శతధా కోరుకుంటే వెళ్ళాడు మళ్ళీ రాజ్యానికి, ఆయనకు అక్కర్లేదు, అయోధ్య ఆయన అసలు కోరుకోలేదు. మరి అప్పుడు వెళ్ళిపోమన్నవాడు మళ్ళీ ఎందుకు వచ్చాడు, ఎందుకు మళ్ళీ పట్టాభిషిక్తుడయ్యాడు అని అంటే భరతుడు ప్రాధేయపడ్డాడు. ఈయన వనవాసంలో ఉండగానే రావడం, నువ్వు రా అని చెప్పడం, నేను 14 ఏళ్ళు అయ్యేంత వరకు రానని చెప్పడం, రామ పాదుకలు తీసుకుని వెళ్ళి అక్కడ ఆయన సింహాసనం చేయడం, రాజ్యం చేయడం, ఇవన్నీ చూసి మళ్ళీ చిట్ట సందర్భంలో కూడా పుష్పక విమానంలో భరద్వాజాశ్రమంలో దిగి ఆంజనేయ స్వామిని పంపిస్తాడు భరతుడి వద్దకు.